భారత్ పాకిస్తాన్ ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సరిహద్దు సంఘర్షణలు, మత కల్లోలాలు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కదా. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత సున్నితంగా ఉంటాయో మనకు తెలుసు. అలాంటి వాతావరణంలో మతపరమైన విభేదాలు రగులుకుంటున్న యుగంలో ఒక అద్భుతం జరిగింది. కల్లో కూడా ఊహించని పెను మార్పు సంభవించింది. పాకిస్తాన్ గడ్డపైన రామాయణం ప్రదర్శన జరిగింది. మీరు విన్నది అక్షరాల నిజమే. రాముడి గాథకు విపరీతమైన ఆదరణ కూడా దక్కింది అక్కడ. అయితే మన భారతీయులే అక్కడికి వెళ్ళి ఈ ప్రదర్శన చేసుంటారేమో అని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కరాచీలో రామాయణం నాటకం వేసింది పక్కా పాకిస్తానీయులు. ఈ డిజిటల్ యుగంలో పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గిపోతుందని ఆవేదన కలుగుతున్న వేళ కొందరు రంగస్థల నాటకులు మాత్రం వాటికి జీవం పోయడానికి కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రామాయణ గాథను ఏకంగా పాకిస్తాన్ గడ్డపైన ప్రదర్శితమవుతోంది. కరాచీ నగరంలో ఒక నాటక బృందం ఈ భారతీయ ఇతిహాసాన్ని కళ్ళకు కట్టింది. ఇందులోని కళాకారులంతా పాకిస్తానీలే కావటం మరో విశేషం. పైగా పాకిస్తానీల నుంచి ఈ కథకు విశేషంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్కు చెందిన యోగేశ్వర్ కరేరా, రానా కజ్మా అనే ఇద్దరు నాటక రంగంపై ఎంతో మక్కువ ఉన్న వ్యక్తులు. థియేటర్ ఆర్ట్స్తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన వీళ్ళు మరికొందరితో కలిసి మౌజ్ అనే ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత నవంబర్లో ది సెకండ్ ఫ్లోర్ T2F అనే ఒక ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. దానికి అద్భుతమైన ఆదరణ రావడమే కాదు, పాక్ నాటక రంగంలోనే అదొక మైలురాయిగా నిలిచిందట. తొలి ప్రదర్శనకు వచ్చిన అనూహ్య స్పందనతో మౌజ్ బృందం మరింత ఉత్సాహపడింది. నాటకానికి మరిన్ని హంగులు జోడించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ అదే AI సాయంతో వేదికను రంగులమయంగా మార్చడం విశేషం. ఇది సాంకేతికతను కళ్ళతో జోడించి ప్రదర్శనకు కొత్త అందాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ కరాచీలో ఈ నాటకాన్ని ఏకంగా 3 రోజుల పాటు ప్రదర్శించారు. अपने आराध्य महेश्वर का विधिवत आराधन करता हूँ। हे नाथ, आपका मैं रावण सादर आवाहन करता हूँ. నాటక డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తే స్థానికంగా విమర్శలు, బెదిరింపులు వస్తాయేమో అని ఎప్పుడూ భావించలేదు అని ఆయన తెలిపారు. రామాయణాన్ని కేవలం ఒక మతపరమైన అంశంగా కాకుండా ఒక దృశ్య కావ్యంగా మలిచామని ఆయన చెప్పుకొచ్చారు. స్థానికుల నుంచి ఇంతటి మద్దతు లభించడం నిజంగా గొప్ప విషయమన్నారు. ఈ నాటకానికి ఆదరణతో పాటు నటీనటుల కృషికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయంట. ఈ పురాణ కథను ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనతోనే ఈ నాటకం ప్రదర్శించినట్లు ప్రొడ్యూసర్ అండ్ ఈ నాటకంలో సీత పాత్రలో కనిపించిన రానా కజ్మా పేర్కొన్నారు. చిత్ర విమర్శకుడు ఒమియర్ అలావి మాట్లాడుతూ ఈ ప్రదర్శన కథ చెప్పడంతో పాటు చూపించిన నిజాయితీ, లైటింగ్ తీరు, లైవ్ మ్యూజిక్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, అబ్బురపరిచే డిజైన్లు ఇవన్నీ ఈ నాటకాన్ని మరింత గొప్పగా మలిచాయని ప్రశంసించారు. हे महाकाल, हे विश्वंभर, हे विश्वनाथ, हे औषधीश, हे प्रलयंकर, हे आशुतोष, हे भूतनाथ, अपने आराध्य महेश्वर का विधिवत आराधन करता हूँ। हे नाथ, आपका मैं रावण सादर आवाहन करता हूं।